అలుపెరగనిది ఈ జీవిత సమరం. అలుపు దేనికొస్తది? శరీరానికా? మనసుకా? మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనిచేసిన తర్వాత సాయంత్రానికి శరీరం చాలా అలసటగా అనిపిస్తుంది. కానీ అదే అలసట మనసు భారం మీద పడకూడదు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం అలసిపోయాం చాలాసార్లు. అదే మన మనసుని ట్యూన్ చేసేస్తుంది. ఎప్పుడు కూడా మనసు ఎంతూజియాజంతో, సాధించాలన్న తపంతో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే అలసిపోయామన్న భావన వస్తుందో అప్పుడు మనం చాలా అవుట్డేట్ అయిపోతాం అన్నమాట. చాలామంది యువకులు కూడా చాలా యంగ్ వయసులో అలసిపోయానన్న భావనతో నేను చాలా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు అంటుంటారు. తెలుగులో ఒక కవి చెప్తాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పి. ఈ మధ్య ఒక చోట జకోవిచ్ గురించి చదువుతున్నప్పుడు ఆయన ఫేమస్ టెన్నిస్ ప్లేయర్, మీకు తెలుసు, 23 గ్రాండ్ స్లామ్స్ గెలిచారు. ఆయన వయసు దాదాపు 35, 36 ఇప్పుడు. రీసెంట్గా ఒక 20 సంవత్సరాల వయసున్న అబ్బాయితో హెయిర్ థిన్, అంటే చాలా జస్ట్ కొంచెం దీంతో బాగా కాంపిటీషన్ ఇచ్చి జకోవిచ్ ఓడిపోతాడనమాట. కార్లోస్ అల్కరాజ్తో ఓడిపోతాడు. కార్లోస్ అల్కరాజ్ వయసు 20 years, జకోవిచ్ వయసు దాదాపు 35 సంవత్సరాలు. జకోవిచ్ అంటాడు, ఇంత వయసులో మీరు ఎలా సాధించగలిగారు సార్, ఇంత కాంపిటీషన్ ఎలా ఇవ్వగలిగారంటే జకోవిచ్ ఒక మాట అంటాడు, 35 is a new 25 అని చెప్పి. సో ఉత్సాహం అనేది మనసుకు ఉండాలి. శరీరం అలసిపోతున్నా, శరీరం నిస్సత్తుతో ఉన్నా, ఇంకా చేయలేమురా బాబు అనిపిస్తున్నా, మనసు మనల్ని ప్రోత్సహించాలి, ముందుకు నడపాలి. అదే జకోవిచ్ రీసెంట్గా కార్లోస్ అల్కరాజ్ను 35 years ఓల్డ్ వ్యక్తి 20 years ఓల్డ్ అబ్బాయిని మళ్ళా బీట్ చేస్తాడు రీసెంట్గా ఒక టెన్నిస్ గేమ్లో. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఇంత పోరాటం ఉంటుందా మనసులో? వయసు ఎంతైనా, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్. అంతేకాదు అలసట అనేది కూడా ఈజీగా చాలామందికి నేను అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా పోరాటం చాలా ఇంపార్టెంట్. క్రికెట్లో మనకి ఫిట్నెస్ కోసం ఒక టెస్ట్ పెడతారు, యోయో టెస్ట్ అని చెప్పి. విరాట్ కోహ్లీ చాలామంది యంగ్ ప్లేయర్స్ కన్నా యోయో టెస్ట్లో, ఫిట్నెస్ టెస్ట్లో దాదాపు విరాట్ కోహ్లీ కూడా 30s, 32, 33 పైనే ఉంటాడు ఏజ్. ఆయన యోయో టెస్ట్లో నెంబర్ 1 వచ్చాడు. మన రీసెంట్గా టాప్లో వచ్చాడు అనమాట ఫిట్నెస్లో. చాలామంది దానికన్నా యంగ్ ఉన్న వాళ్ళు వీక్గా ఉన్నారనమాట. సో ఇవి ఎలా చేయగలుగుతున్నారు అంటే శరీరాన్ని నడిపించేది మనసే. ఆ మనసు కనుక మన కంట్రోల్లో ఉంటే, మన ఫోకస్ మన చేతిలో ఉంటే, మన పట్టుదల మన చేతిలో ఉంటే, మనం ఇలా ఉండాలని మన మనసు డిసైడ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ యూ, డోంట్ కాంటెంప్లేట్. ఏ విషయం ఇలా ఉండాలా లేదా, ఇలా ఉంటుందా లేదా అని ఆలోచించొద్దు. డోంట్ మేక్ చాయిసెస్, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. జస్ట్ డిసైడ్ హౌ యు ఆర్ గోయింగ్ టు బీ. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎంత చేయాలనుకుంటున్నావు, ఎప్పటి లోపల చేయాలనుకుంటున్నావు, ఎంతవరకు చేయాలనుకుంటున్నావు, డెసిషన్ తీసుకోండి. చాలామంది జీవితాలు చూసుంటారు మీరు. అబ్దుల్ కలాం గారు లాస్ట్ సెకండ్ వరకు ఆయన అనుకుని చేస్తూనే ఉన్నారు, అది చేస్తూనే చనిపోయారు. అంతెందుకు, తెలుగులో గొప్ప సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆల్మోస్ట్ పాడుతూ అలానే పోయారు మన మధ్యలోంచి. సో లైఫ్లో అలసట అనేది శరీరానికి ఉంటుందే కానీ మనసుకు ఉండదు. మనసుకు అలసట లేకపోతే శరీరం అలసటతో ఉన్నా సరే మనసు సర్ది చెప్తుంది. కాబట్టి టైం దొరికింది, హాలిడే వచ్చింది, లేదా బ్రేక్ తీసుకుందాం, అలసిపోయాం, ఇదంతా కాదు. అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ అవసరమే, కానీ అలసట పూర్తి స్థాయిలో మనసుకుంటే మాత్రం మనుషులు నిజంగా నష్టపోతాం.